ప్రేక్షకులారా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఫస్ట్ ప్రోమో చేసిన వీడియో, ఇప్పుడు రెండో వీడియో చేస్తున్నాను. మరి పొద్దుగాల ఇవాళ ఆదివారం సండే ఏం తిన్నారు? ఇడ్లీలు, వడలు, దోశలు ఏమైనా తిన్నారా? మేమైతే ఇడ్లీ తీసుకొని తిన్నాం. ఇప్పుడు సాయంత్రం పూట ఏమైనా చికెన్ మటన్ తెచ్చుకొని తింటాం. ఎందుకంటే పొద్దుగాల ఇడ్లీలు ఉంటే అవే మిగిలితే అవే తిన్నాం. ఇప్పుడు చికెన్ మటన్ తెచ్చుకొని తినాలి. ఇప్పుడు రెండో వీడియోలో ఎవరెవరు వస్తున్నారో మీరు చెప్తా, వినండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఎవరు అనుకుంటానంటే అందరు అనుకుంటాను, నేను కూడా అనుకుంటానా, ప్రేమి విశ్వనాథ్. ఇంగ్లీష్ అంటే నాకు తెలియదండి. అదేనండి మన వంటలకు కార్తీక దీపం. అది మనకు అందరికీ ఎరికే కదా. దీపక్ మన కార్తీక దీపం సీరియల్ ఎంత మంచిగా పేరు పోయిందో. ఆమె ఏది చేసినా మన ఇంత చేసుకుంటే అనిపిస్తుంది. మన పప్పుచారు చేసినా, మన దోసకాయ పచ్చడి చేసినా ఇంత 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 బాగా అనిపిస్తుందండి. ఆమె అనుకుంటాను దీప బిగ్ బాస్లోకి వస్తే చాలా బాగుంటుందండి. ఆమె విన్ అయినా మనకు చాలా సంతోషం ఉంటుంది. రెండవ కంటెస్ట్ వచ్చేది మహేష్ అంచంట. అదేనండి మన పెద్ద సినిమాలో ఇచ్చిండు మన ట్రైన్లో ఇట్లా పాత్ర. మళ్ళీ జబర్దస్త్ మన కమెడియనండి. మళ్ళీ మా మహానటిలో కూడా ఇచ్చింది కదా సావిత్రి పట్టు విలన్ పాత్రకి. ఆయన వస్తే జబర్దస్త్ మన బిగ్ బాస్లో కూడా బాగానే ఉంటుంది కమెడియన్. ఆయన ఫుల్ కమెడియన్. ఆయన కూడా మంచిగా ఆలోచిస్తాడు బిగ్ బాస్లో. ఆయన కూడా వస్తే కూడా చాలా బాగుంటుంది. వచ్చేది వసతి ఆనంద్ అండి. కన్స్ట్రక్ట్ వచ్చేది వసతి ఆనంద్. ఇక ఆమె నాకు ఎరికేనండి. అప్పుడు రహస్యం సీరియల్ వచ్చేట ఆమె. మళ్ళీ మన తొలి ప్రేమల మన పవన్ కళ్యాణ్ చెల్లెల పాత్రకి ఇచ్చింది కదండి. ఆమె ఇప్పుడిప్పుడు సినిమాలు కూడా తిప్పుతుంది. ఇప్పుడిప్పుడు సినిమాలు కూడా తిప్పుతుంది. ఎరికే నాకు రహస్యం సీరియల్. మళ్ళీ తొలి ప్రేమల పవన్ కళ్యాణ్ చెల్లె పాత్రకి ఇచ్చింది. ఆమె మంచిగానే ఉంటుందండి బిగ్ బాస్లో వస్తే. చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా రోజులకి ఇప్పుడు సినిమాలలో ఇస్తాను కదా, మంచిగానే పాత్రలు ఉంటాయి. ఆమె కూడా బిగ్ బాస్లోకి వస్తే బాగానే ఉంటుంది. మన విన్ అయినా బాగానే ఉంటుందండి. అనుభవాలు వచ్చేవారు ఇక మన అందరికీ ఎరికేనండి. ఇంద్రలేరు, చక్రవాకం సీరియళ్ళల్లో మన పేరు పేరుగా ఇంత నంబు ఎత్తుకెత్తు మనిషి. మళ్ళీ మన రక్ష సినిమాలో ఇద్దరు జెనిలియా గురించి ఒక్క హీరోయిన్ గురించి ఇద్దరు బాగానే కొట్లాడుకున్నారు. ఎరికైనా ఆ ఇంకో హీరో కూడా ఆయన కూడా పెద్ద హీరో అయిండు. ఇక ఆయన కూడా ఇంద్రనీరు కూడా వస్తే కూడా బిగ్ బాస్ బాగానే ఉంటుంది. ఆయన కూడా సినిమాలో ఛాన్సులు బాగానే ఇచ్చింది. ఆయన కూడా బిగ్ బాస్లోకి వస్తే చాలా బాగుంటుందండి. 5వ వచ్చేది ఏదో బంచుకు బబ్లంట. ఇక ఆయన కూడా యూట్యూబ్ నుంచి చూస్తా కానీ చూసినా మంచిగానే ఉంటుంది. కామెడియన్ మంచిగానే చేస్తాడు. ఆయన మంచిగానే పుట్టిగా మంచిగానే ఉంటాడు. మంచిగానే చేస్తాడు. మరి బిగ్ బాస్లోకి వస్తాడు. ఎట్లా చేస్తారో మనం చూడాలి. ఇదంతా ఆయన యూట్యూబ్ని తక్కువ చూసిన, అంతగానంగా నాకు ఆయన గురించి ఏం తెలియదు. మరి బిగ్ బాస్లోకి వస్తే ఎంత కామెడీ చేస్తాడో చూసి చెప్తాను. 6వ వచ్చేది రక్షల్ గౌడ్. ఆమె సీరియల్ తీసిందండి. బాగానే పేరు పోయింది ఆ సీరియల్. కానీ ఆ సీరియల్ పేరు నాకు గుర్తుకు రావట్లేదు. చాలా సంవత్సరాలు అవుతాను ఈ సీరియల్ తెలియదు. ఇక ఆమె కూడా సీరియల్లో మంచిగానే నటించింది పాత్ర. కాకపోతే ఆ సీరియల్ నాకు గుర్తుకు రావట్లేదు. ఇక ఆమె కూడా బిగ్ బాస్లోకి వస్తే బాగానే ఉంటుంది. విన్ అయినా బాగానే ఉంటుంది. ఎవరు విన్ అయితే తెలియదు. ఆమె సీరియల్ మంచిగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేది మనం నిరుపం గారు మీకు ఎరికే కదా మన కార్తీక దీపముల సీరియల్. ఇక అప్పట్లో చంద్రముఖి కార్తీక దీపములు ఇంకా చంద్రముఖి సీరియల్ బాగా పేరు పోయింది. మన కార్తీక దీపం ఇంకా చాలా బాగా పేరు పోయింది. ఇక నిరుపం గారు వస్తే ఇక బిగ్ బాస్ చాలా బాగానే ఉంటుంది. ఎందుకని బిగ్ బాస్లోకి వస్తే ఆయనే విన్ అవుతారు కావచ్చు అనిపిస్తాను నాకైతే. ఇక వాళ్ళ నాన్నగారు కూడా ఎరికే కావచ్చు. వాళ్ళ నాన్నగారు కూడా నటన చాలా బాగుంటుంది. ఒక సినిమా చాలా బాగా తీసిండు మన సీతపక్కకు అన్నయ్య పాత్రకి. అది చాలా బాగా. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా 2-3 సినిమాలు తీసిండు. నాకు ఎక్కువ గుర్తులేదు. ఇప్పుడు ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు. మన హీరోయిన్ సీత అన్న పాత్రకి ఇచ్చిండు. ఆ పాత్ర చాలా బాగుంది. వీళ్ళ కొడుకు కూడా బాగానే నటిస్తాడు. వాళ్ళ నాన్న కూడా ఇంకా బాగా నటిస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేరు. ఇక బిగ్ బాస్లోకి నిరుపం గారు వస్తే చాలా బాగుంటుంది. విన్ అయినా నాకు చాలా సంతోషం అండి. ఆయన అయితే విన్. నెక్స్ట్ కంటెస్ట్ కస్తూరి. ఇక అది మనకి ఎరికే కస్తూరి గారు మన భారతీయుడి సినిమాల కమలాస పాత్రకి మన కమలాసనికి చెల్లె పాత్రకి ఇచ్చింది. ఆమె పెద్ద హీరోయినే. ఆ మొన్న సీరియల్ కూడా తల్లి పాత్రకి ఇచ్చింది. మంచిగానే పేరు పోయింది. ఇక అన్నమయ్య సినిమాలో ఏలో ఏలో
పక్కకి వరదల వాలే వాలే వరదల. ఇక ఆమె కూడా వచ్చినా మంచిగా ఉంటుంది. ఆమె కూడా పెద్ద ఇల్లు సీరియల్లో కూడా మంచిగా పేరు తెచ్చుకుంది కస్తూరి గారు. ఆమె కూడా బిగ్ బాస్లోకి వస్తే బాగానే ఉంటుంది. ఆమె కూడా విన్ అయితే చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ కంటెస్ట్ వచ్చేది దీపిక పిల్లి. ఈ అమ్మాయి అయితే నాకు అంత గుర్తులేదు. సీరియల్ ఇచ్చిందో సినిమాలు ఇచ్చిందో కానీ అందంగానైతే చాలా అందంగా ఉందండి. ఇక అబ్బాయిని ఎంతమంది పటాయిస్తుందో చూడాలి, ఎంతమందిని కళ్ళతోని ఆమె పడేసుకుంటుందో చూడాలి బిగ్ బాస్లో. కానీ అమ్మాయి అయితే అందంగానే ఉంది. అబ్బాయిలు అయితే పడిపోతారండి అమ్మాయికి మాత్రం చూస్తే మాత్రం. బిగ్ బాస్లో విన్ అవుతుందో మరి ఎట్లా చూస్తుందో ఇక మనం చూడాలి. బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్లో వచ్చినాక ఆ అమ్మాయి గురించి మనం చూస్తుంది. కానీ నాకు ఎక్కువ ఆ అమ్మాయికి మాత్రం తెలియదండి. చూసినట్టు గుర్తు సీరియల్లో సినిమాల్లో అంతే. ఇక ఎక్స్ప్రెస్ హరి వచ్చేది. ఆయన కూడా చిన్నప్పటి కానీ చాలా కష్టపడ్డాడు. మన పటాస్ కాంచి వస్తాడు ఆ అబ్బాయి కూడా కష్టపడి ఎదుగుతాడు. కానీ ఆ అబ్బాయి కూడా ఇప్పుడు సీరియళ్ళల్లో మన వంటశాల లెక్క ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, అందులో కూడా బాగానే నటిస్తాడు. కామెడీ మన పటాసు జబర్దస్త్లా ఆయన కూడా కష్టపడి పైకి వచ్చింది. ఆ అబ్బాయి కూడా ఆయన ఇప్పుడు ఆ అబ్బాయి కూడా చిన్న వయసు. మా అందరికంటే కమెడీలో అబ్బాయే చిన్నోడు. కానీ ఆ అబ్బాయి కూడా బిగ్ బాస్లోకి వస్తాడంటే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఆ అబ్బాయి కూడా బిగ్ బాస్లో విన్ కావాలి నాకు చాలా కోరిక. ఆ అబ్బాయి కూడా బిగ్ బాస్లో విన్ కావాలని నేను చాలా అనుకుంటాను. ఎందుకంటే ఆయన చిన్నప్పటి కాంచి కష్టపడతాను ఆ అబ్బాయి. నెక్స్ట్ వచ్చే అమ్మాయి తెచ్చానంట. ఏమో అమ్మాయి సీరియల్ తీసింది కానీ ఈ మధ్యలో నేను సీరియల్ ఎక్కువ చూడట్లేదండి. ఆ అమ్మాయిని చూసిన సీరియల్ బాగానే తీసింది కానీ బిగ్ బాస్లోకి ఎట్లా నటిస్తుందో చూడాలి. ఆ అమ్మాయి కూడా అందంగానే ఉన్నది. ఆ అమ్మాయి కూడా ఎట్లా నటిస్తుందో బిగ్ బాస్లో విన్ అవుతుందో ఏమవుతుందో చూడాలి, ఎట్లా నటిస్తుందో. మన బిగ్ బాస్లో వచ్చినాక మనకు తెలుస్తుంది ఆ అమ్మాయి నటన అనేది. సీరియల్ కూడా చూసినా కానీ నాకు సీరియల్ పేరు గుర్తు రావట్లేదు. కొన్ని ఇంకోసారి ఆ పిల్ల సీరియల్. నెక్స్ట్ వచ్చే అమ్మాయి ఆశికా పడుకు. ఆ అమ్మాయి నాకు ఎరికానండి. ఆ మధ్యలో ఏమో సీరియల్ తీసింది. మళ్ళీ పున్నమి నాగో ఏమో పామ్ లాగానే ఏదో సినిమా తీసింది సీరియల్. కానీ సీరియల్లో మాత్రం బాగా నటించిందండి. హీరోయిన్ పాత్ర మస్తు నటించింది. ఆమె కళ్ళు ఇట్లా గుండ్రడి మొఖం, కళ్ళు పెద్దగా. కానీ ఆ సీరియల్లో బాగా నటించింది. ఆ సీరియల్ పేరు నాకు గుర్తుకు రావట్లేదు. ఏదో పున్నమి నాగు ఏదో నాగులాగా సీరియల్ ఉంటుంది. ఆమె దేవత క్యారెక్టర్ ఏదో పోతే ఉన్నది. నేను ఆ సీరియల్ చక్కగా చూడలే. 2-3 భాగాలే చూసినట్టున్నా. ఇక మన ఇప్పుడు వంటలలో మన జాతిరత్నాలు కూడా అల్ల కూడా వస్తుంది కదా ఆమె. నేను చూస్తాను అలా. ఇక అప్పుడప్పుడు చూస్తాను. మా బిడ్డోరింటికి పోతే ఆడ స్టార్ మాలని ఎల్లో వస్తుంది. అప్పుడప్పుడు వేసి చూస్తాను నేను. ఆ అమ్మాయి కూడా వచ్చిన బిగ్ బాస్లో చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా అందంగానే ఉంటుంది. అబ్బాయిలు కూడా ఆ అమ్మాయి అందానికి పడిపోతారు. అంత అందంగా ఉంటుందండి ఆ అమ్మాయి కూడా. చాలా బాగుంటుంది. గుండ్రటి మొక్క, పెద్ద గుడ్లు. ఆ అమ్మాయి బిగ్ బాస్లోకి వస్తే చాలా బాగుంటుంది. వచ్చేది కార్తీక్ అండి. ఆయన యూట్యూబ్లోనే చూసిన నేను. అది యూట్యూబ్ వల్ల మంచిగానే ఇస్తాడు. కామెడీను మంచిగానే నటిస్తాడు. మంచిగానే జోకులు గీకులు. మరి బిగ్ బాస్లోకి వస్తే బాగానే ఉంటుంది. బాగానే ఆదరిస్తాడు. ఇక ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు. ఇక యూట్యూబ్లోనే నేను చూసిన నేను ఆయనది ఒక కామెడీ ప్రోగ్రాంలు. ఆయన గురించి నాకు అంతమాట ఏ సినిమాల సీరియల్లో రానట్టున్నాయి. ఛాన్సులు రానట్టున్నాయి. ఇక బిగ్ బాస్లోకి వచ్చిందంటే మంచిదే. ఆయన మంచిగానే జోకులు గిట్లా అన్నీ బాగానే చేస్తాడండి కార్తీక్ గారు. అదే ఎక్కువ తెలియదు నాకు ఆయన గురించి. నాకు తెలిసిన కాడికి ఇంతమంది చెప్పిందండి. 10 మంది వస్తాను. ఇక నాకు తెలిసిన కాడికి 10 మంది గురించి నేను చెప్పిన. మీకేమైనా తెలుస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తా. బాయ్.